ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం భవనాల నిర్మాణానికే పరిమితం కాకుండా రవాణా వ్యవస్థను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిన అత్యంత భారీ ప్రాజెక్టే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు. హైదరాబాద్ మహానగరం ఈరోజు విశ్వనగరంగా ఎదగడానికి ప్రధాన కారణం అక్కడి ఔటర్ రింగ్ రోడ్డు అని మనందరికీ తెలుసు. అదే తరహా అభివృద్ధిని, అదే స్ఫూర్తిని అమరావతిలో కూడా పునరావృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని చుట్టూ ఒక రక్షణ కవచంలా, అభివృద్ధికి ఒక వలయంలా ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ఇది కేవలం వాహనాలు వెళ్లే రోడ్డు మాత్రమే కాదు, అమరావతి భవిష్యత్తును మార్చే ఒక ఆర్థిక వలయం. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ఔటర్ రింగ్ రోడ్డు యొక్క భారీతనం గురించి మాట్లాడుకుంటే ఇది సుమారు 189 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండబోతోంది. ఇది సాధారణ ప్రాజెక్టు కాదు, ఏకంగా 3 ప్రధాన జిల్లాలను, ప్రస్తుత విభజన ప్రకారం 4 జిల్లాలను కలుపుతూ సాగే ఒక బృహత్తర నిర్మాణం. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఈ 4 జిల్లాల పరిధిలోని సుమారు 23 మండలాలను మరియు 121కి పైగా గ్రామాలను ఈ రోడ్డు తాకుతూ వెళుతుంది. అంటే రాజధాని కోర్ క్యాపిటల్ నుండి సుదూర ప్రాంతాలను కూడా అభివృద్ధి పరిధిలోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. రాజధాని మధ్యలో ట్రాఫిక్ రద్దీ లేకుండా భారీ వాహనాలు నగరం బయటి నుండే వెళ్లేలా ఈ డిజైన్ రూపొందించబడింది. ఈ రింగ్ రోడ్డు ఏ గ్రామాల గుండా వెళుతుందనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కృష్ణానదికి ఇవతల మరియు అవతల ప్రాంతాలను కలుపుతూ ఈ వలయం ఏర్పడుతుంది. గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, అమరావతి, మంగళగిరి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమం, పెదకాకాని, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, కొల్లిపర వంటి కీలకమైన మండలాల గుండా ఈ రోడ్డు వెళ్లే అవకాశం ఉంది. ఇది తెనాలి వంటి పట్టణాలను రాజధానికి మరింత దగ్గర చేస్తుంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వైపు అంటే నదికి అవతలివైపు చూస్తే కంచికచర్ల, వీరులపాడు, గొండూరు, మైలవరం, ఉంగుటూరు, గన్నవరం మండలాల మీదుగా ఈ నిర్మాణం సాగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయానికి అనుసంధానం ఉండటం వల్ల రవాణాపరంగా ఇది చాలా కీలకం కానుంది. అయితే ప్రజలు గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా అనేక మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఏ సర్వే నంబర్ల గుండా రోడ్డు వెళుతుంది, ఖచ్చితంగా ఏ గ్రామం ఎక్కడ కనెక్ట్ అవుతుంది, భూసేకరణ ఎలా జరపాలి, వీటిపై పూర్తి స్పష్టత రావాలంటే ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి. తుది మ్యాప్ విడుదలయ్యే వరకు ఈ గ్రామాల జాబితాలో చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ అనేది ఈ ప్రాజెక్టులో అతిపెద్ద సవాలుగా నిలవనుంది. దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు యొక్క అసలైన ఫలితం ఆర్థిక రంగంపై ఉంటుంది. హైదరాబాద్లో ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూశాం. గచ్చిబౌలి, శంషాబాద్, మెడ్జల్ వంటి ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయో అమరావతి చుట్టూ కూడా అదే జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓఆర్ఆర్ వెళ్లే 121 గ్రామాల్లో భూముల ధరలు భారీగా పెరగడం అవకాశం ఉంది. ఇప్పటివరకు వ్యవసాయ భూములుగా ఉన్న ప్రాంతాలు కమర్షియల్ జోన్లుగా మారతాయి. ఓఆర్ఆర్కు ఉండే ఎగ్జిట్ పాయింట్ల వద్ద శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పడతాయి. అక్కడ మాల్స్, ఆస్పత్రులు, విద్యాసంస్థలు వస్తాయి. సరుకు రవాణా సులభమవుతుంది కాబట్టి గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు, రవాణా సంస్థలు ఈ రోడ్డు చుట్టూ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాయి. ఇదే వేల మందికి ఉపాధినిస్తుంది. చివరగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అనేది కేవలం 189 కిలోమీటర్ల తారు రోడ్డు మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వేస్తున్న ప్రధాన రహదారి. ఇది పూర్తయితే అమరావతి విస్తీర్ణం పెరుగుతుంది, పెట్టుబడులు వెల్లవులా వస్తాయి. హైదరాబాద్ తరహాలోనే అమరావతి కూడా ఒక మెట్రోపాలిటన్ నగరంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు పునాదిరాయి వంటిది. ప్రస్తుతం మనం చెయ్యాల్సిందల్లా ప్రభుత్వం నుండి వచ్చే అధికారిక మ్యాప్ మరియు గెజిట్ నోటిఫికేషన్ కోసం వేచి చూడడమే. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.